అండి. ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ నమః. సో సప్త శనివార వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి అయితే నేను చెప్పబోతున్నానండి. ఫస్ట్ అయితే మనకి పూజకి కావాల్సిన పూలు అండి, అండ్ తులసిమాల అండ్ తులసి దళాలు, అండ్ తమలపాకులు కూడా అండి. అండ్ నెక్స్ట్ మనకి దీపపు కుందులు, కలశం చెంబు, అండ్ ఫ్రూట్స్ అండి. ఫ్రూట్స్ అనేది అంటే మ్యాండేటరీ అంటే దేవుడు ఏమో మనకి ఇన్ని ఫ్రూట్స్ కావాలి అన్ని ఫ్రూట్స్ కావాలని ఏమన్నారు, అది మన శక్తి కొలది, మన సాటిస్ఫాక్షన్. సో నేనైతే ఈ 6 రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నానండి. అండ్ వత్తులు అండి. అండ్ మనకి మెయిన్గా సప్త శనివార వ్రతానికి పిండి దీపాలు, చలిమిడి దీపాలు మెయిన్ అండి. దానికోసం వరిపిండి, అండ్ ప్రసాదం కోసం కిస్మిస్ అండ్ కాజు అండి. అండ్ మనకి హారతి ఇవ్వడానికి హారతి కర్పూర బిళ్ళలు అండ్ సాంబ్రాణి పొగ ఇవ్వడానికి సాంబ్రాణి కడ్డీలు అండ్ ఫోటోకి వేసుకోవడానికి నార్మల్ పూలమాల అండి ఇది. అండ్ మనము ముడుపు కట్టుకోవడానికి ఒకటి ఎల్లో కలర్ క్లాత్ అండి. మనము ముడుపుకి ఏంటంటే ఇదేంటి పచ్చ కర్పూరము అండ్ ఖర్జూర ఏవైనా అంటే ఈ 7 కొండల వాడికి ఏదైనా 7 వచ్చేలాగా చూడాలండి. సో పచ్చ కర్పూరం ఒకటి, ఖర్జూర, పసుపు కొమ్ము అండ్ కాయిన్స్ కూడా నేను ముందుగానే రెడీ పెట్టుకున్నానండి. మనకి 11 లేదా అది మన ఇష్టం అండి, మీరు ఎన్ని మొక్కుకుంటే అన్ని. అండ్ దీపపు కుందులు, నెయ్యి, ఇంకా మనం ఇది ముడుపు కట్టుకునేప్పుడు తులసి దళం కూడా వేస్తామండి. పసుపు కుంకుమ అక్షంతలు, ఆ పసుపు కుంకుమ కూడా గంధం అక్షంతలు కూడా రెడీ పెట్టుకోవాలండి మనకి. సో అన్నీ ముందుగానే రెడీ పెట్టుకుంటే మనకి పూజ సమయానికి కొంచెం తొందర ఏంటంటే పొరపాట్లు ఏం లేకుండా, హడావిడి ఏం లేకుండా అవుతుంది. అండ్ బెల్లం కూడా, ప్రసాదానికి బెల్లం కూడా కావాల్సి ఉంటుందండి. అండ్ ఇంకా మనకి వస్త్రం, స్వామివారికి వేయడానికి వస్త్రం కావాలి అండి. అండ్ గంట, ఇంతే అండి. అండ్ ఇంకా మనకి పూజ స్వామివారి ఫోటో అండ్ ఒక టేబుల్ మీద వేసుకోవడానికి టేబుల్ ఆర్ పీట, మీరు ఎక్కడైతే పూజ చేసుకునే ప్లేస్లో ఒక వస్త్రం పరుచుకొని అలా ఇలా అయితే అంటే శంకు చక్రాలతో పూజ చేసుకొని అక్కడ ఫోటో అరేంజ్ చేసుకోవాలండి. ముందుగా చెప్పినట్టుగా మనము పూజకు కావాల్సిన సామానన్నీ ముందే అరేంజ్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా పీఠం ఏర్పాటు చేసుకొని ఫొటోస్, దీపాలు, 7 చలిమిడి దీపాలు చేసుకొని వాటన్నింటిని తమలపాకు వేసి తిరునామాలతో అలంకారం చేసి బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకొని ఇక్కడ అయితే పీఠం మీద అయితే అన్నీ అరేంజ్ చేసుకోవాలండి. అండ్ మనం ఏ సంకల్పం కోసం అండ్ ఏ కోరిక కోసం అయితే ఆ కోరిక చెప్పుకొని ముడుపు కట్టుకొని దానికి కూడా గోవింద నామాలు పెట్టేసి అది మనము వెంకటేశ్వర స్వామి ముందు అయితే పెట్టాలండి. పెట్టి ఇంకా ఫస్ట్ 7 దీపాల, ఒక్కొక్క దీపంలో 7 వత్తులు వేసేసి దీపాలంకారం చేసుకున్నాను నేను. నా దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఫస్ట్ గణేష్ మనము ఏ పూజకైనా ముందుగా అయితే మొదటి పూజ గణేషునికి చేయాలి కదండి. ముందుగా అయితే గణేషునికి పూజ చేసుకొని తర్వాత స్వామివారికి తులసి దళాలతో అష్టోత్తరం తులసి దళాలు వేస్తే అష్టోత్తరాలతో పూజ చేసుకోవాలండి. తర్వాత అమ్మవారికి అయితే నా దగ్గర చిట్టి గాజులు, ఇంకా గవ్వలు, గోముఖ చక్రాలు ఇవన్నీ ఉన్నాయండి. సో అమ్మవారి అష్టోత్తరం వాటితో చేసుకున్నాను నేను. చేసుకున్న తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, ఇంకా హారతి, కర్పూరం, తాంబూలం ఇవన్నీ ఇచ్చేసి సో నైవేద్యానికైతే వడపప్పు, చలిమిడి, పానకం, ఇంకా మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్. నేనైతే 7 రవ్వ లడ్డు చేశానండి. 7 రవ్వ లడ్డూలు పెట్టాను. అండ్ మనం తాంబూలం కూడా ఇచ్చుకోవాలండి స్వామివారికి. ఇలా లడ్డూలు అయితే నేను చేశాను. ఫ్రూట్స్ మీ శక్తి కొలది మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి చేసేసుకొని ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రత కథలు చదవాలండి. సప్త శనివార వ్రత కథలు చదివి సో సాయంత్రం లోపు ఒక అతిథిని మీ శక్తి కొలది ఎంతమంది అతిథులని మీరు పిలుచుకొని ఆయనమిచ్చి భోజనం పెట్టాలండి, అంతే.